చిన్న టౌన్లైనా పెద్ద నగరాలైనా అద్దెకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రపంచవ్యాప్తంగా రెంట్కు ఉంటున్న వారిది ఒక పెద్ద మార్కెట్గా మారింది. ఇందులో ఇంటి యజమాని అద్దెకు ఉండే వ్యక్తుల మధ్య బంధాన్ని సరిగా ఉంచడానికి వారికి చట్టపరమైన హక్కులను అందిస్తుంది ఒక డాక్యుమెంట్. ఆ ముఖ్యమైన డాక్యుమెంటే రెంటల్ అగ్రిమెంట్. అయితే ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూసేద్దాం. మొదటిది రెంట్ అమౌంట్. ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదా తీసుకోవడం గురించి జరిగే చర్చంతా అసలు అద్దె ఎంత ఇవ్వాలనే దాని చుట్టూనే జరుగుతుంది. అందుకే మీరు రెంట్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నప్పుడు అద్దె ఎంత చెల్లించాలని మీ మధ్య ఒప్పందం జరిగిందో అదే మొత్తం రెంటల్ అగ్రిమెంట్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేయాలి. రెంట్ ఏ తేదీన చెల్లించాలని నిర్ణయించుకున్నారు? ఒకవేళ రెంట్ చెల్లించడంలో లేట్ అయితే అందులో లేట్ ఫీజు లాంటి నిబంధన ఏదైనా ఉందా అనేది చూడాలి. రెంటులో ఏం కలిసి ఉంటాయో ఏమేం ఉండవో కూడా అగ్రిమెంటులో స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు సొసైటీ మెయింటెనెన్స్, కార్ పార్కింగ్ లాంటివి మీ రెంట్ అమౌంట్లోనే ఉన్నాయా, లేక విడిగా చెల్లించాలా, లేక మీ ఇంటి యజమాని వాటిని చెల్లిస్తారా అనేది చూడాలి. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన రెండో ముఖ్యమైన విషయం ముందు అద్దె ఎంత పెరుగుతుంది అనేది. అంటే మీ ఇంటి యజమాని ఎంత అద్దె పెంచుతారు, ఎన్ని నెలలకోసారి పెంచబోతున్నారు అనేది రెంట్ అగ్రిమెంట్లో స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా ఇంటి యజమాని 11 నెలలకు రెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. అలా ఎందుకు అనేది మేము వీడియో చివర్లో చెబుతాం. దానికి ముందు మూడో ముఖ్యమైన విషయం, రెంటల్ అగ్రిమెంట్ ఫిక్స్ టర్మ్ కోసం చేసుకుంటారు. 11 నెలలు లేదా 3 నుంచి 4 ఏళ్ల పాటు ఉంటుంది. ఒక్కోసారి ఇంటి యజమాని అగ్రిమెంట్కు ముందే ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటే, లేదా అద్దెకు ఉన్నవారు స్వయంగా ఇల్లు ఖాళీ చేయాలనుకుంటే అలాంటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదట నోటీస్ పీరియడ్. అంటే మీరు అగ్రిమెంట్లో నోటీస్ పీరియడ్ ప్రస్తావన ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఇంటి యజమాని ఇంత సమయంలోపు మీరు ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నారని చెప్పాలని అగ్రిమెంట్లో నోటీస్ పీరియడ్ గురించి ఏదైనా తేదీని మెన్షన్ చేశాడా అనేది చూడాలి. ఇంకొకటి లాకిన్ పీరియడ్. అంటే ఆలోపు ఇంటి యజమాని మీకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేడు, స్వయంగా మీరు కూడా ఖాళీ చేయలేరు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన 4వ విషయం ఏంటంటే అగ్రిమెంట్లో ఏవైనా ఆంక్షలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఉదాహరణకు ల్యాండ్ లార్డ్ తమ వైపు నుంచి పెట్స్, కార్ పార్కింగ్, మీ ఫుడ్ ప్రిఫరెన్స్ల విషయంలో ఆంక్షలు ఏవైనా పెట్టారేమో చూడాలి. ఇక 5వది అత్యంత ముఖ్యమైనది సెక్యూరిటీ డిపాజిట్. రెంటల్ అగ్రిమెంట్లో సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉంటుంది, తర్వాత ఇంటి యజమాని మీకు అది తిరిగి ఇస్తారా ఇవ్వరా అనేది రెంటల్ అగ్రిమెంట్లో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ఇంటి యజమాని అద్దెకుండే వారి మధ్య దీని గురించి చాలా గొడవ వస్తుంటుంది. వివిధ కేసుల్లో సెక్యూరిటీ డిపాజిట్ కూడా వేరువేరుగా ఉంటుంది. అందుకే ఈ అంశాలన్నీ అగ్రిమెంట్లో ఉండేలా మీరు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మీకు ఆ అమౌంట్ రీఫండ్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, ఇంటి యజమాని ఎక్కువగా 11 నెలల రెంట్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? దీని వెనుక 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి చట్టపరమైనది, రెండవది డబ్బు మిగుల్చుకోవాలనే ఆశ. నిజానికి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారం 12 నెలలు లేదా 1 సంవత్సరానికి పైగా లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటే దానిని రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. అంటే 12 నెలల కంటే తక్కువ వ్యవధి అగ్రిమెంట్ చేసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. అందుకే ఇంటి యజమాని ఈ ఆప్షన్ను ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దానివల్ల వారి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్కు అయ్యే మొత్తం ఖర్చులు మిగిలిపోతాయి. రెండవది 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ వల్ల ఇంటి యజమానికి అద్దె పెంచడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది. అద్దెకు ఉన్నవారి కోణం నుంచి చూస్తే మరో ఇల్లు వెతుక్కోవడానికి వారికి మార్గం కూడా ఉంటుంది. వాళ్ళు తమకు నచ్చిన ఇంటికి షిఫ్ట్ కావచ్చు.